అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. స్టే వికెట్ కోసం వెళ్లిన కాంగ్రెస్ నేతలు కేంద్రం పెద్దలను భేషజాలకు పోకుండా కలవాలని, కలిసి రావడానికి బీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం అనుకుంటే అవుతుందన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తమ పార్టీ అభ్యర్థి ఓటమికి కుట్ర పన్నారని మండిపడ్డారు. కారు గుర్తు పోలిన సింబల్స్ స్వతంత్రులకు ఇచ్చేలా ప్రయత్నిస్తున్నారని, దీనిపై ఈసీని కలుస్తామంటున్న వినయ్ భాస్కర్ తో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిన్న బీసీ రిజర్వేషన్ అంశం మీద ఏదైతే జియో 9 తీసుకొచ్చారో అది సాధ్యం కాదనే విషయం చెప్తూనే స్టే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. స్టేకి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం ఎలా ఉండబోతోంది, బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ పార్టీ అవతల రెండు పార్టీలను ఏ రకంగా అటాక్ చేయబోతోంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా మనం మాట్లాడదాం. దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. వినయ్ భాస్కర్ గారు, మీరు మీ పార్టీలో అసలు ఏం జరుగుతోంది, బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు? మా పార్టీలో మొదటి నుంచి కూడా బీసీ వాదం గట్టిగా ఉంది. బీసీల అభ్యున్నతి కోసం ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మా ప్రభుత్వం 15 ఏళ్లలో అనేక వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ వారిని ఆర్థికంగా పురోగతి చేస్తూ మరి ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. అయితే ఈ కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసినట్టు కామారెడ్డి డిక్లరేషన్లు అక్కడ 42% ఇస్తామని చెప్పి మరి జీవో పేరిట మరి గవర్నర్ ముందు బిల్ పెట్టడం అని చెప్పుడు, ఢిల్లీలో ధర్నాలు చేసుడు, డ్రామాలు చేసుడు, చివరికి హైకోర్టుకు పోవుడు, స్టే తీసుకొచ్చుడు, ఇవన్నీ కూడా చూసినట్టయితే బీసీలకు ఏదో ఉరగబెట్టినట్టు చేసే ఒక పెద్ద డ్రామాగా నిన్న తేలిపోయింది. చివరికి మా బీసీ వర్గాలను నామినేషన్ పైసలు కూడా కట్టి ఈరోజు ఆర్థికంగా ఊబిలో నెట్టే ప్రయత్నం చేసిన కానీ ఆ దేవుని వల్ల నిన్న ఏదో స్టే వచ్చింది. ఆ రోజు అఖిలపక్షం తరఫున అందరం కలిసి ఢిల్లీ పోదామని చెప్పినాం. ఈరోజు ఆ తీరుగా కాలేదు. మీకు అవసరం ఉంటే మోడీ గారిని కలుస్తారు, మీ వ్యక్తిగత పనులు కలుస్తారు, కాంగ్రెస్ నాయకుల పైన ఉన్నటువంటి తప్పుడు కేసులు మాఫీ చేసుకుంటానికి మోడీని కలుస్తారు, కానీ ఈ విషయంలో మాత్రం రారు. మళ్ళీ ఏమంటాడు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇవి 42% ఆయన ఎప్పుడు కావాలి మరి అదే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పేది ఉంటుంది. అసెంబ్లీలో చెప్పినాం, నాయన మీరు అఖిలపక్షం వేయండి, డైరెక్ట్గా మన ప్రధానమంత్రి దగ్గర పోదాం, పార్లమెంట్లో కొట్లాడదాం. వీళ్ళకి పార్లమెంట్లో అంత పెద్ద సంఖ్య ఉన్నది ఈరోజు, మరి పార్లమెంట్లో ఎందుకు ప్రస్తావించలేదు? మా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మేము ఎప్పటికీ మీరు బిల్లు కానీ ఇంకేది కానీ మేము మద్దతు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికి మేము చెప్తున్నాం కదా, మీరు మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, అఖిలపక్షం తరఫున పోదాం, లేకుంటే మోడీ ఇంటి ముందు ధర్నా చేద్దాం రండి. కేవలం ఈ బీసీ వర్గాలనే కాదు, కేవలం కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి ఏ ఒక్క అంశం కూడా బీసీకి న్యాయం చేయలేదు. ఈరోజు బీసీ వర్గాలు ఈ కాంగ్రెస్ పార్టీని పాతాళలోకం గ్యారంటీగా తొక్కుతారు. రైట్, ఎన్నికల ప్రచారంలో మీరు కూడా తిరిగి వస్తున్నారు, బాకీ కార్డులను కూడా పంచి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మీ దాంట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మీరు కలవడానికి వెళ్తున్నది. మొత్తం ఓవరాల్గా ఏంటి ఫైనల్గా? వాస్తవంగా ఇక్కడ కుట్రలు చేసి మరొకసారి మా అభ్యర్థిని ఓడగొట్టాలని చూస్తున్నారు, కానీ ఏ మాత్రము కుదరని పని. ఇప్పుడు మాకు పోలినటువంటి సింబల్స్ను మళ్ళీ ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ద్వారానో వేసి వాళ్ళకి ఆ గుర్తులు కేటాయించి మాకు వచ్చేటువంటి కార్ గుర్తుకు సమానంగా ఉన్నటువంటి సేమ్ ఉన్నటువంటి గతంలో కూడా ఉన్నటువంటి కొన్ని గుర్తులను రోడ్లు కానీ రోటీ మేకర్ను కానీ ఇవన్నీ కూడా కొంచెం కార్ను పోలినటువంటి గుర్తులను అవి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి కేటాయించి మరి ఈరోజు వాళ్ళ ద్వారా కొన్ని ఓట్లు చీల్చాలని అంటున్నారు. గతంలో మాకు కొంత అనుభవం ఉంది, మా పార్టీకి కారు గుర్తుకు పోలినటువంటి కొన్ని సింబల్స్ వచ్చి మా అభ్యర్థులు కొంతమంది ఓటమి జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా న్యాయ నిపుణులతో, మా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్తో, మా శాసనసభ్యులు అందరం కూడా పోయి ఎలక్షన్ కమిషన్కి ఇస్తున్నాం, ఫిర్యాదు ఇవ్వబోతున్నాం. అటువంటి కారును పోలినటువంటి గుర్తులను ఎవరు కేటాయించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా అభ్యర్థి గెలవబోతున్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, బాకీ కార్డులు కూడా పంచబోతున్నాము, ఇప్పటికే పంచి ఉన్నామని చెప్తున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల్లో సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికి కూడా పోయి నష్టమేం లేదు. అందరం కలిసి మోడీ దగ్గరికి వెళ్దాం, ప్రధానమంత్రి దగ్గరికి, అదే సమయంలో పార్లమెంట్ దగ్గరికి వెళ్దాం, అక్కడ గట్టిగా నిందాం, జంతర్ మంతర్ దగ్గర అందరం కలిసి గట్టి స్ట్రైక్ చేద్దాం అన్నటువంటి ఆలోచనను బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుకు పెడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ హేమంత్, నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.